ఆ సైడ్ ఒక కొండ, ఈ సైడ్ ఒక కొండ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో అయితే లోపల ఆల్రెడీ ఎవరో చేపలు ఏవో పడుతున్నట్టున్నారు. అటు సైడ్ అయితే వెళ్ళనట్లేదు. మనం దీన్ని ఇక్కడే చూడాలి. ఇక్కడ చూసేసి మన పైకి ఎక్కుదాం అనుకున్నా, కానిస్టేబుల్ అయితే ఎక్కనవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి బోట్స్ అయితే పెట్టారు కదా, ఇక్కడ మనం స్విమ్మింగ్ చేయకూడదు. మనం ఇక్కడ చాలామంది చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఇక్కడ స్విమ్మింగ్ చేస్తామేమో అని చెప్పి ఆ సైడ్ అయితే వెళ్ళొద్దు అంటున్నారు. సో మనం వెళ్ళాల్సింది ఆ సైడ్కి. కాకపోతే ఈ పైకి కూడా వెళ్ళనట్లేదు. ఆ పైకి అయితే ఎక్కి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కాకపోతే మన బ్యాడ్ లక్ అనమాట అది. ఇసుకలో ఉండడం వల్ల కొంచెం ఎలా ఉందంటే మనకి కొంచెం పైకి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అయితే అనిపించింది. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా ఆటో అయితే ఆ చివరి ఉంది. ఇక్కడ ఆల్రెడీ బైక్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా జనాలు అయితే ఉన్నారు, మరీ అంత ఎక్కువ ఏం లేరు. సో చూడండి, ఇదే అనమాట. అక్కడ చివరిన బ్రిడ్జి కనిపిస్తుంది. అది మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలీదు. ఆ చివరిన ఏంటంటే మనకి బిచ్చవనపాలెం బీచ్ అండ్ తిక్కువనపాలెం బీచ్ బ్రిడ్జ్ అనమాట అది. సో మా ఫ్రెండ్స్ అయితే ఇలా ఇక్కడ వెయిటింగ్ నా కోసం. నేను ఇది రికార్డ్ చేసుకుంటున్నాను కదా. సో ఇక్కడైతే చేయనివ్వట్లేదు. ఆ చివరిన అయితే మనకి అటు సైడ్ బాగుంటుంది, కాకపోతే అటు సైడ్ అయితే మనకి స్విమ్ చేయకూడదని చెప్తున్నారు. అటు సైడ్ వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు అనమాట. మనం ఒక్కరిని కానీ పంపిస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు అని చెప్పారు అక్కడ కానిస్టేబుల్ అయితే. సో ఆల్రెడీ ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఉంది మనకి మొత్తానికి.